జ్యోతి మల్హోత్రా ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గామ్ దాడి తర్వాత గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ఆమె. ఏడాది క్రితమే ఈమె గురించి ఒక సామాన్య పౌరుడు సోషల్ మీడియాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులను హెచ్చరించారు. ఈమె కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని కాస్త దృష్టి పెట్టాలన్నారు. అధికారులు స్పందించలేదు. పహల్గామ్ అటాక్ తర్వాత జ్యోతి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. గూఢచర్యం నిజమేనని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన నిజాలు మరిన్ని బయటపడుతున్నాయి. జ్యోతి మామూలు గూఢచారి కాదు. దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి పాకిస్తాన్ అధికారులు ఆమెను వాడుకున్నారు. మన ఇంటెలిజెన్స్ కళ్ళు తెరవకపోతే ఇంకా వాడుకుంటూనే ఉండేవారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో ఆమె చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. అవన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. జ్యోతి సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అయ్యే వారికి ఈ విషయం బాగా అర్థమై ఉంటుంది. దాడి జరగడానికి ముందు ఆమె పహల్గామ్లో పర్యటించింది. పహల్గామ్ అందాలంటిని వీడియో తీసింది. ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏ లొకేషన్లు బాగుంటాయి, ఎక్కడ ఫోటోలు దిగొచ్చు, ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉన్నాయనే విషయాలన్నింటినీ అందులో పూసగుచ్చినట్లుగా చెప్పింది. పహల్గామ్ గురించి ఎంత చక్కగా వివరించింది అంటూ పర్యాటకులు ఆమెను మెచ్చుకుని ఉంటారు. కానీ ఆ వీడియో టార్గెట్ పర్యాటకులు కాదని పాకిస్తాన్లోని ఉగ్రవాదులనే అనే అనుమానాలు బలపడుతున్నాయి. అవును, పాక్లోని ఉగ్రవాదులకు ఆ వీడియో ద్వారా అన్ని విషయాలను చేరవేసింది జ్యోతి మల్హోత్రా అంటున్నారు నెటిజన్లు. పహల్గామ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడి పర్యాటకులు వస్తారు, ఎక్కడ ఒంటరిగా ఉంటారు, అక్కడ రష్ ఎలా ఉంటుంది, ఏ ప్లేస్లో అటాక్ జరిపితే బాగుంటుంది అనే వివరాలన్నింటినీ ఆ వీడియో ద్వారా అప్పగించేసినట్లుగా స్పష్టమవుతోంది. पहलगाम में खूबसूरत फोटोग्राफ कैप्चर करो और सीनिक बैकड्रॉप का मजा लो। आरू, बेताब और चंदनवाड़ी वैली को एक्सप्लोर करो और नेचर की ब्यूटी को अपने दिल में बसाओ। పహల్గామ్ పర్యాటకం గురించి అంత బాగా మాట్లాడిన జ్యోతి దాడి తర్వాత పర్యాటకుల్ని తప్పుపడుతూ మరో వీడియో బయటకు వదిలింది. ఇక పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అక్కడకు వెళ్లే వారిదని చెప్పి క్లియర్గా చెప్పింది. ఈ వీడియోలో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్లు ఆమె మాట్లాడింది. అంటే ఒక రకంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తనపై ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంది జ్యోతి. इसमें गवर्नमेंट की ही नहीं बट हर उस नागरिक की रिस्पॉन्सिबिलिटी है जो घूमने जाता है, जिसको वॉचफुल होना चाहिए। सिक्योरिटी मैं जानती हूँ कि कश्मीर में हर जर्रे जर्रे पर चप्पे चप्पे पे सिक्योरिटी होती है, इतने आर्मी के इतनी पुलिस के फोर्स होती है वहाँ पे। फिर भी अगर ये चीज़ हुई है तो कहीं ना कहीं हम भी कसूरवार हैं, हम भी दोषी हैं, क्योंकि ऑफ कोर्स ये चीज़ जो है वो हमारी बिना नॉट मतलब वॉचफुल नहीं थे हम, जिसकी वजह से ये चीज़ हुई। हम लोग को वॉचफुल होना चाहिए, हमें रिस्पॉन्सिबल होना चाहिए। अगर उन टेररिस्ट को कोई भी सपोर्ट कर रहा है तो उनको सपोर्ट कर रहे हैं तो वी आर नॉट इंडियन। अगर हम लोग ही करप्ट हैं, हम लोग ही गलत हैं, तो वो चीज़ बहुत ज़्यादा झकझोर करने वाली है। किसी भी कंट्री के लिए वो बहुत ज़्यादा गलत है। अगर किसी ने भी उन टेररिस्ट को सपोर्ट किया है तो बहुत गलत चीज़ है, और उसमें हम खुद रिस्पॉन्सिबल हैं, हमारी गवर्नमेंट रिस्पॉन्सिबल है, क्योंकि वो उस सिक्योरिटी कहीं ना कहीं उनसे मिसिंग हुई। वो सिक्योरिटी वहाँ पर लैप्स हुई, कुछ तो गड़बड़ हुई जो जिस वजह से ये इतना बड़ा अटैक हुआ। और కానీ ఆమె కుట్రలు బయటపడ్డాయి. జ్యోతి పాత్రపై పక్క ఆధారాలు, జ్యోతి మల్హోత్రా విషయంలో అటు పోలీసులు ఇటు ఆర్మీ పక్క ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. వీరు సేకరించిన ఆధారాల కంటే సామాన్యులు, నెటిజన్లు కూడా జ్యోతి వ్యవహారాన్ని అన్ని వివరాలతో బయటపెడుతున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత ఒక వ్యక్తి ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయానికి కేక్ తీసుకెళ్తూ కనిపించాడు. ఆ రోజు మీడియా అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం చెప్పలేక తప్పించుకున్నాడు. ఆ వ్యక్తితో జ్యోతి మల్హోత్రా కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అంటే జ్యోతి మల్హోత్రాకు పహల్గామ్ అటాక్తో పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసులోని వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. हाँ जी, आप बोले। तस्वीर लेते हैं आपके साथ। अच्छा, तस्वीर लेनी है आपने? लीजिए। अरे ये साथ में कैमरामैन आप लेके चलते हैं? चले ले तस्वीर आ जाए। ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకునే నెపంతో జ్యోతి ఎంత తెలివిగా వివరించిందో అర్థమవుతోంది. భారత్లోని కీలక ప్రాంతాల సమాచారాన్ని అంతటినీ ఆమె ఇంటర్నెట్లో ఉంచింది. నేరుగా గూఢచారులకు ఆమె వీడియోలు పంపించాల్సిన అవసరం లేదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అయితే వారికి కావాల్సినంత సమస్త సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఆ విధంగా ఆమె అకౌంట్ని నడిపింది.
ఇటు పర్యాటకుల కోసం వీడియోలు అనే పేరు బయటకు కనబడుతోంది. లోపల ఆమె చేసేదంతా గూఢచర్యమని తేలిపోయింది. మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు కాకుండా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్కు సమాచారం చేరవేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.